ప్రజల సొంతం ఇది. మీ ఓటు వేస్తేనే గెలుస్తారు ఏ నాయకులు అన్నానా. చంద్రబాబు నాయుడు అతనెవరు జగన్కి ఓడించేయడానికి? ఆయన బాబుదా ఇంత తాత కాపోయిందా? మేము ప్రజలు ఉన్నాం. జగన్కైతే మాత్రం మేము ప్రజలను ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎందుకంటే జగను అంటే అందరికీ ఇష్టమైనోడు. కష్టాలు పడి రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రిని కూడా కోల్పోయాడు. అంటే ప్రజలకు న్యాయం చేయాలని వచ్చాడు, చేస్తున్నాడు అంతే. అది ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఎంతమంది వచ్చినా సరే కానీ జగన్ గారికి మాత్రం ఓడించలేరు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేస్తున్నారు. మరి అలాగే ఇతర రాష్ట్రాల్లో దాచేసుకున్నాడు జగన్ బాబు. జైల్లో కూకుంటే కొడుకెళ్ళా ఎన్ని చక్కబెట్టాడు. జగన్కి ఇంకా పెద్ద కొడుకు లేడు ఎన్ని చక్కబెట్టినాక. ఇతర దేశాల్లో దాచేసుకున్న దొంగతనం చేసిన డబ్బంతా దాచేసుకొని ప్రజల గొంతుకు కోసేసి దాచేసాడు కదా. అలాగే అందరూ దాచేసుకున్నాను. నేను దొంగోడిని అయితే అందరూ దొంగలేనే అంటాను, అంతే కదా అండి. నేను మంచోడిని అయితే ఎదురున్నాడు మంచోడు అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు దొంగోడు కాబట్టి అందరినీ దొంగలు కడుతున్నాడు. ఆ గుండు దమ్ముంటే కోర్టులోని చిడిదలయ్యి రమ్మానండి. దమ్ముంటే ఏమి నేను తప్పు చేయలేదు అనేసి రుజువు చేసుకోమనండి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఎవరండి జగన్కి ఓడించడానికి? ప్రజలు మేముంటుండగానే ఏమీ చేయలేరు. పాము కలియని చంద్రబాబు నాయుడు, బురద పాము ఆనపాము అన్నీ కలిసి వచ్చినా జగన్ మాత్రం ఏమి ఎడంకాలు గోరు కూడా సెంచలేరు. ఎందుకని ఒక జగన్మోహన్ రెడ్డిని దింపడానికి చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయి వస్తున్నారు. వాళ్ళు అలా నాటకం ఆడితేనే ఓడించామేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చూడండి ఆంధ్ర రాసుకుని రోడ్డు మీద దొరిలేసాడు. అప్పుడు మరీ సరాకు వచ్చింది అందరికీనా. అసలు ఏటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ దొరలడం ఏంటి, సీఎం అవటానికి ఆయన చూడడం ఏంటి, ఈయన రోడ్డు మీద దొరలడం ఏంటి, ఇదేం పద్ధతి కూడా జనాల్లోని పుట్టబడిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర పగాజీలు తీసుకుంటూ ఉంటాడు కోట్ల మీద. అది సానుభూతి చంద్రబాబు నాయుడు చూపించినాడు. ఇద్దరు తొత్తులే, దొంగ తొత్తులే. ఇద్దరు నిఖర్సైన వాళ్ళు ఎవరు కాదు. నిఖర్సైన వాళ్ళు అయితే ఇదే పెన్షన్ 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా 200కి ఎక్కువ పెంచాడా? ఆ 200 పడేశాడు. ఎవడు చేశాడండి? ఎవరు చేయలేదు. ఇప్పుడు జగన్ బాబు వచ్చిన తర్వాత అన్నీ జరుగుతున్నాయి. డోక్రా వాళ్ళకి ఏంటి, అమ్మఒళ్ళు ఏంటి, రైతు భరోసాలు ఏంటి, చెయ్యూతలు ఏంటి, అన్ని విధాలా ఇప్పుడే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200, అది రాజశేఖర రెడ్డి గారు వచ్చి పెట్టాక లేకపోతే 35 రూపాయలు ఇచ్చేవారు. 35 రూపాయలు తీసేసి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ గారు పోటీకి వచ్చాక అప్పుడు 1000 పెట్టారు. ఇంకా మళ్ళీ రెండోసారి పోటీకి వచ్చేటప్పుడు ఇంకొక 1000 పెంచాడు ఆయన తెలివితేటలు. అయితే మొత్తం జగన్ బాబు గెలిచారు. ఇప్పుడు 3000 అయింది. అదే నేను అధికారంలోకి వచ్చినట్టయితే ఒకేసారి 3000 పెంచేవాడిని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఏంటి ఇప్పుడు జగన్ పెంచిన తర్వాత మరి ఇంతకుముందు ఏం పాటలాడ్డాడు? 14 సంవత్సరాల పరిపాలనలోని అక్రమ సొమ్ము ఇతర రాష్ట్రాల్లో దాచుకున్నాడు తప్ప ఇదే ప్రజలకు అప్పుడు చూసాడా? కాదు చూసాడా? ఇదే పథకంగా చూస్తే అప్పుడు ఆయనకే ఎదురేమో అందరూనా ప్రజల సొమ్ము అంతా పట్టుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో దాచేసుకొని ప్రజలకి ఏదో మూడు చూపించి నాలుగు నాకించినట్టు చేసేవాడు. అది తెలుసుకోలేకపోయారు. అప్పుడు కొన్ని రోజులకైతే తెలుసుకున్నారు. అది కాదు ఇది అనుకున్నారు. మంచి వ్యక్తిని నాయకుడిని గెలిపించుకున్నారు. మాట తప్పని మడం తిప్పని వాళ్ళ కుటుంబం అంతే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాట అన్నారంటే మాట మీద నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారిలాగా దొంగ ప్రసారాలు చేసేసి గెలిచేసిన తర్వాత ప్రజలకు చిరునవ్వుతో పక్క తోసేసేలాగా ఉండరండి. వాళ్ళు మాట మీద నిలబడతారు. అందుకనే నిలబడుతున్నారు అంతే. జై జగన్. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకే ఉచిత బస్సు ప్రయాణం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఓడిపోతానేమో అన్న భయం. మళ్ళీ తీరా గెలిచాడంటే అన్నీ దోసేస్తాడు పక్కకి. ఏ 5 సంవత్సరాలు ఇంకా ఆయన శంక కూడా నాకలేము. ఇంతకుముందు 14 సంవత్సరాలు మేము పడ్డదే కదా. చంద్రబాబు నాయుడు చేసిన దొంగ ప్రమాణాలకు అన్నీ దేనికి తీర్చివాడు కాదు. డోక్రా వాళ్ళకి రుణమాఫీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు? బండలు ఫ్రీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు? 5500 కట్టించుకున్నారు మా ఏజెన్సీలోని. ఆ బాత్రూములు ఇంటింటికి బాత్రూమ్ అన్నారు. మొత్తం జలభూమి కమిటీ నెంబర్లో వీళ్ళు వాళ్ళు మొత్తం అందరూ ఏకమై ఈ కట్టిన బాత్రూములు ఇవన్నీ అలే దొబ్బేశారు కిరాకులకు రాబోతులేకి. మొత్తాన్ని ధనికులు చేస్తా అంటున్నాడు కదా. చేశాడు ఇంతకు ముందు చేశాడండి. తిన్నా కూడు లేకంట కట్టుకున్నా గుడ్డ లేకంట 14 సంవత్సరాలు చేశాడు. వెళ్ళి కట్టబడితేనే కానీ కూడు ఉండేది కాదు, పొద్దున అట్లా బియ్యం ఉండేది కాదు. ఇప్పుడు నిశ్చింతగా తింటున్నాం.
పొద్దుకు 2 పూట్ల తింటున్నాం, నచ్చిన చీర కడుతున్నాం, నచ్చిన ఖర్చు పెట్టుకుంటున్నాం. ఏదన్నా కప్పుకొని ఆపద వచ్చిందంటే 10,000 రూపాయలు అప్పుకి వెళ్ళకంటే ఒంట్లో తీసుకొని బ్యాంకులో మార్చుకొని వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నాం. అంతకీ తలమించుకుపోతే జగన్ గారు పెట్టిన ఈ పథకం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు మీద పనులు అవుతున్నాయి, అన్నీ బాగుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు తాతగారు సొమ్ము ఇస్తాడు, వాళ్ళ బాబు సొమ్ము తాత సొమ్ము ఇస్తాడు అప్పులన్నీ తీర్చడానికి. అంటే జగన్ గారు చేసేసిన అప్పు కాదు, జగన్ గారు చేసేసిన అప్పు చంద్రబాబు నాయుడు బాబు సొమ్ము పట్టుకొచ్చి తీరుతాడు. 2 ఎకరాలేమో కట్నం తీసుకొని వచ్చిన రాజకీయంలోకి మాంగారికి చంపేసి, ఈ అప్పులేమో జగన్ చేసిన అప్పులేమో చంద్రబాబు నాయుడు తీర్చేస్తాడా? కట్టు కథలు చెప్పొద్దని చెప్పండి చంద్రబాబు నాయుడికి. అది చెప్పుతో కొడతాం అందరం ఏకమై, మళ్ళీ ఎలాగల కాకుండా అసెంబ్లీకి వచ్చి మరి కొడతాం, మళ్ళీ ఎలాగల కాకుండా కట్టు కథలాడి జగన్ పడగొడతారని చూస్తున్నాడేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినా ఎంతమంది కలిసినా జగన్ గారికి మాత్రం పడగొట్టలేరు. పులి ఒంటరిగా వస్తాడు, ప్రజలే కావాలి జగన్కి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి కూడా సవాలు ఇస్తున్నారు. చెయ్యమనండి, దమ్ముంటేనే. ఓడిపోతామేమని భయం, ఓడిపోతామేమని ఒకరికొకరు తోడేసుకుంటున్నారు. వాళ్ళు పులి ఎవరికి తోడేసుకోలేదు, ప్రజలకే వేసుకుంటుంది. మీరే నా ఎన్నుముక్కు, మీరే నా గుండె, మీ బలమే నా బలం అని ప్రసారంలో చెప్తున్నారు. ఆ ప్రసారం ప్రకారం ప్రజలు చేస్తున్నారు. వీళ్ళుగా దొంగ మాటలు చెప్పట్లేదు, డైరెక్ట్ మాటలు. ఇంతకుముందు ఎలక్షన్లో రాకముందు కూడా చెప్పారు, అది నెరవేరుతున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, నెరవేరుతారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ అది చంద్రబాబు నాయుడు అంటున్నారు జగన్ ఒక సైకో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎలా చూడొచ్చు అంట? ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్ గారు సైకో, ఈ సైకో కాదు. సాపు కింద నీళ్ళ దొరికిపోతాడు, బయట ప్రపంచానికి కనపడ్డాయి చేసిన పనులకి. ఎక్కడేం చేస్తున్నాడో ప్రజలకు అందరికీ తెలుసు. మాంగారు సొంత మాంగారికే రాజకీయం కోసం చంపేసినాడు. సైక్ కాదా? సొంత మాంగారు చంపేశాడు కదా. అలా లక్ష్మీ పార్వతికి ఎన్నో పురాకులు పెట్టాడు కదా. ఎంటీ రామా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ తల్లికి కూడా ఎన్నో పురాకులు పెట్టాడు కదా. వాళ్ళ కుటుంబానికే బోల్డ్ అంత పెట్టినాడు, ప్రజలకు పెట్టలేదంటే ఎలా నమ్ముతాం? ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రజలకు పెట్టలేదా పుర్రాకులు? మేము బతికేసాం సామాన్యంగానే, కట్టబడి కూలీనాలు చేసుకొని, కమతాలు చేసుకొని, పలుగప్ప స్థానాలు చేసుకొని. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం ముక్కు చూపించి కొప్పు కోసాడు అంతే. అన్నీ చేశాడు, అన్నీ మా దృష్టిలో ఉన్నాయి. వీళ్ళు ఏం చేయలేరు. జగన్కి మాత్రం మొత్తం సిటీలే కాదు, ఏజెన్సీయే కాదు, సిటీలో అక్క చెల్లెళ్ళు కూడా అన్ని పథకాలు అందుకుంటున్నారు. వాళ్ళు కూడా కలిసే వస్తారు జగన్కి. ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేస్తానని చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తున్నారు. అంటే పులివెందులేనా? ఎగరేయలేడు అంతే. ఇప్పుడు ఇంతకుముందు 23 వచ్చాయి కావచ్చు, ఇప్పుడు 23 అన్నా గెలుచుకోమని చంద్రబాబు నాయుడుకి చూద్దాం. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఈసారి వచ్చేది. పుట్టిదే 100కి 10 మంది 20 మంది ఎలాగా ఆ సొమ్ము తిన్న వాళ్ళు దొంగడు వెనకాల దొంగలే కదా ఉంటారు. ఆ దొంగలు ప్రసారం చేస్తున్నారు ప్రజలకి. వాళ్ళకి మనుషులు ఇస్తున్నారు, ఎలాగిరిగిపోతాం వస్తారు. వెయ్యండి అమ్మా, జగన్ మంచోడు కాదని చెప్తున్నారు, అలాగే అంటున్నాం. మాకే కావచ్చు అనుకుంటున్నారు, వాళ్ళు పొంగిపోతున్నారు. జగన్ సభకి బిర్యానీ ప్యాకెట్లో డబ్బులు ఇస్తేనే వస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. లేదు, ఎందుకు ఇస్తారు డబ్బులు? మాకి అన్నం లేకపోయినా మంచినీళ్ళు లేకపోయినా వచ్చి ప్రసారంలో కూర్చుంటాం మేము అంతే. డబ్బులు ఇచ్చి వాలంటీర్ల చేత బలవంతం చేపిస్తేనే వస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏదో మాటలు అయ్యే కదా చెప్పి, వాళ్ళు నిజంగా చెప్పి మాటలు కరెక్ట్ మాటలు అయితే దొంగ తిరుగుడు మాటలు ఉండవు కదా. అవి అంటే ప్రజలు నమ్ముతారేమని నమ్మి ప్రజలు ఎవరు లేరు. ఇంతకుముందు మోసపోయాం నమ్మి, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాం. ఇంకా మాంగారు చదువుతాను అన్నీ అయిపోయింది. అప్పుడు వచ్చేసాడు, 14 సంవత్సరాలు పరిపాలించాడు. మొన్న సెంటర్ జైలుకి వెళ్ళిన కానీ మొత్తం బండారమే బయలుపడిపోయింది. ఇంకేటో వాళ్ళకి నమ్మించేస్తాడు. జగన్ ప్రభుత్వం రౌడీ రాజ్యం అక్రమ కేసులు పెడుతున్నారని కూడా. అవును, వాళ్ళ ప్రభుత్వంలోని సెంటు పిల్లలకి రేపులు చేసే చంపేయలేదు, ఆడవాళ్ళకి నడి రోడ్ల మీద నరికేయలేదు. వాళ్ళ ప్రపంచం మంచిదే. వాళ్ళు చేసిన అన్నాలు మట్టలు జరగలేదు, మానభంగాలు జరగలేదు. జగన్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి అన్నమాట. అది ప్రపంచం తెలుసుకోవాలండి. అది ఎలా కుదురుతుంది? అది అంటే ఎవరు ఒప్పుకోరు. ఏ చంద్రబాబు నాయుడు పరిపాలన మట్టలు జరగలేదా, హత్యలు జరగలేదా, రేపులు జరగలేదా, ఏం జరగలేదు, దొంగతనాలు జరగలేదా? చంద్రబాబు నాయుడే పెద్ద దొంగోడు. మొత్తం దేశమంతా దోసుకున్న చంద్రబాబు నాయుడే దొంగోడు. మరి ఇంకా ప్రజలు ఎలాగుంటారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా మంచోడా?
మరి ఆ కోర్టులు అయ్యి ఎలా వదిలేశారా మరి ఏమో రేపు జనం భూములు వస్తాయి కదా అది అబ్బో ఇది పుష్పరాలు గట్ట వస్తాయి కదా మరి ఆ పుష్పరాల్లోనైతే మరి చిన్న చిన్న పట్టు దొంగోలకి బ్యాలెంట్రీలు వేసేస్తారు వీళ్ళు దొంగోలు అని అక్షరాలతో రాసేసి మరి చంద్రబాబు నాయుడుకి వేస్తారా ఎవరో మరి తెలీదు పుష్పరాల్లోని ఎక్కడన్నా ఏమన్నా సంబరాల్లోని తీర్థాల్లోని మరి చంద్రబాబు నాయుడుకి కూడా వెయ్యాలి మరి అలా రూల్గానే మరి చంద్రబాబు నాయుడు పెద్ద దొంగడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కటాబిట్లు వెయ్యాలి మరి చిన్న చిన్న దొంగలు వాళ్ళు కడుపు కడక చేసిన దొంగలు వీళ్ళేమో దేశాన్ని దోసుకున్న దొంగలు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది కదా ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే గెలుస్తారు.